తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ తల్లి విగ్రహ రూపాన్ని మార్చడం పట్ల చెన్నూరు పట్టణంలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద బీఆర్ఎస్ నేతలు నిరసన వ్యక్తం చేశారు. అనంతరం తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించారు. 4 కోట్ల మంది ప్రజల అస్తిత్వానికి ప్రతిరూపమైన తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశత్వ వైఖరి మార్చుకోవాలని మండిపడ్డారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చితే ప్రతిఘటిస్తామని ఈ సందర్భంగా హెచ్చరించారు. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై బీఆర్ఎస్, జై బీఆర్ఎస్, జై బీఆర్ఎస్, జై కేసీఆర్, జై కేసీఆర్, జై కేసీఆర్, జై కేసీఆర్. రేవంత్ రెడ్డి ఈ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ కాంగ్రెస్ పరిపాలనలో అనేక మార్పులు తీసుకొస్తా అని చెప్పి ప్రజల్ని నమ్మించి ఈరోజు ఒక తల్లిని మార్చే పద్ధతి నిజంగా చాలా దౌర్భాగ్యం అని చెప్పేసి ఈ బీఆర్ఎస్ పార్టీ చెన్నూరు నియోజకవర్గం నుండి తెలియజేస్తా ఉన్నాను. ఒక్కసారి మనం ఆలోచిద్దాం. ఆ భగవంతుని తెలంగాణ ప్రజలందరూ కూడా ఆ భగవంతుని ప్రార్థిద్దాం. ప్రతి ఒక్కరికి పుట్టిన తర్వాత వారికి మెదడు కనీసం ఒక 1/2 గ్రాము నుండి ఒక 400 గ్రాముల మెదడు ఉంటుంది. మనం పెరిగిన తర్వాత ఒక కేజీ నుండి కేజీ పావు మెదడు ఉంటుంది. కానీ ఆ భగవంతుడు సృష్టి లోపమో ఈ రేవంత్ రెడ్డి వల్ల తెలంగాణ ప్రజలకి అన్యాయమో దురదృష్టమో తెలియదు. కానీ నాకు తెలిసి ఆ భగవంతుడు ఈ రేవంత్ రెడ్డిని సృష్టించే సమయంలో రవ్వంతైన మెదడు లేకుండా సృష్టించిండేమో అనిపిస్తూ ఉన్నది. ఈ రవ్వంత మెదడు లేని ఈ రేవంత్ రెడ్డి మార్పు అని చేసే మార్పు ఏంటంటే ఒక తల్లి, మన తెలంగాణ తల్లి అనుకునే తల్లి విగ్రహాన్ని ఈరోజు రూపురేఖలు మార్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఈ యొక్క దొంగ ఈ తెలంగాణ తల్లి ఎవరైనా కన్న పిల్లలు ఆ తల్లి యొక్క మంచి బాగోగులు చూసుకోవాలనుకుంటారు. తల్లి ఉంటే బంగారం ఇంకొంచెం అదనంగా పెట్టాలనుకుంటారు. కానీ ఈ యొక్క ఓటుకు నోటు దొంగ తల్లి మీద ఉన్న కిరీటాన్ని, మెడలో ఉన్న హారాలని, నడుముకున్న వడ్డాలను కూడా దోచుకుందామని ఈ యొక్క విగ్రహాన్నే నిదర్శనంగా నేను చెప్తా ఉన్నాను. ఈ యొక్క తెలంగాణలో అత్యంత పండుగ మనం వైభవంగా చేసుకునే పండుగ ఏముందంటే అది దసరా. మన బతుకమ్మ పండుగ దసరా సందర్భంగా చేసుకుంటూ ఉంటాం. ఎవరైనా కన్న తల్లి కానీ తండ్రి కానీ ఉన్న అన్నలు చెల్లెలు వాళ్ళ యొక్క భార్య, తల్లి, పిల్లలు బతుకమ్మ చేత పట్టుకొని పోతూ ఉంటే మురిసిపోతూ ఉంటారు, ఆనందపడుతూ ఉంటారు. కానీ ఈ రవ్వంత మెదడు లేని రేవంత్ రెడ్డికి మన ఆడపిల్లలు, మన తల్లులు వాళ్ళు బతుకమ్మ పట్టుకొని పోతూ ఉంటే ఓర్చుకోలేక ఈ యొక్క ఈ ఆంధ్ర పాలిత ప్రాంతంలో ఆంధ్ర కాలు అడుగులకు మడుగు తొక్కినటువంటి ఈ ఆంధ్ర మొగోడు మన తల్లిద చేతిలో ఉన్న బతుకమ్మను కూడా మాయం చేసి ఈరోజు తెలంగాణ తల్లి విగ్రహ రూపాన్ని మార్చిండు. అయ్యా, నిన్ను మార్చమన్నది అవ్వాయిలు వేసుకున్న బట్టల రంగులు కాదు. ఇక్కడ ఉన్నటువంటి ఎర్ర చీరను తీసి ఎర్ర రైక చేస్తేవి, ఎర్ర రైకను తీసి పచ్చ రైకను తీసి పచ్చ చీర వేస్తేవి. ఇది కాదు నువ్వు అనుకున్న మార్పు. అని ప్రజల్ని ఈరోజు అనేక ఇబ్బందుల పాలు చేసుకుంటూ ఇటు పిల్లల నుండి మొదలు పెడితే పెద్దల వరకు, రైతుల వరకు, ఆటో డ్రైవర్ల వరకు ఆత్మహత్యలు చేసుకునే పరిపాలన కొనసాగిస్తున్నావు తప్ప ఎక్కడ కూడా నువ్వు ప్రజల పక్షాన నిల్చొని ప్రజలకి న్యాయం చేద్దాం, ప్రజలకి మంచి చేద్దాం అని ఈ రవ్వంత మెదడు లేని రేవంత్ రెడ్డికి నిజంగా చాలా బాధ అనిపిస్తూ ఉన్నది. కనీసం ఇప్పటికైనా ప్రజలందరూ ఆ భగవంతుని కోరుకుందాం. ఈ రవ్వంత మెదడు లేని రేవంత్ రెడ్డిని గద్దె దించి అమిత మేధావి అయినటువంటి మన మహారాజు
మన కేసీఆర్ గారిని తెలంగాణ బాబుని మళ్ళొక్కసారి గద్దెక్కించి ఈ ప్రజలకు న్యాయం చేసేటట్టు చేద్దాం. ఈ రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ పార్టీ చెన్నూరు నియోజకవర్గం నుండి చెప్తా ఉన్నాం, నువ్వు మార్పు అని ఏదైతే తెలంగాణ తల్లి విగ్రహాన్ని సంవత్సరం పాటు నువ్వు మార్పు తీసుకొచ్చినావో బిడ్డ మీకు చెప్తా ఉన్నాం, తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన మరుక్షణమే నువ్వు ఎక్కడ విగ్రహాలు పెట్టినా కూడా మా తెలంగాణ తల్లి పాత విగ్రహమే ఉంటుంది తప్ప నువ్వు ఎక్కడ కొత్త విగ్రహం పెడితే ఆ విగ్రహం సంవత్సరం కాదు బిడ్డ, 24 గంటల లోపు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ నుండి కూల్చివేతలు మొదలైతే అని చెప్తా ఉన్నాను. ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ తల్లి విగ్రహాలని ఎక్కడ కూడా డిస్టర్బ్ చేయొద్దని నీకు చిత్తశుద్ధి ఉంటే ఇప్పటికైనా తప్పని ఒప్పుకొని తెలంగాణ ప్రజల ముందు తప్పని ఒప్పుకొని అదే తెలంగాణ తల్లి విగ్రహాన్ని కొనసాగించాలని చెప్పి చెన్నూరు నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ మరొకసారి తెలియజేసుకుంటూ కేసీఆర్ గారి నాయకత్వంలో పచ్చబడ్డ తెలంగాణని ఈ రోజు నువ్వు అందరినీ చావులకి బలిపశువులు చేస్తున్నావు. ఇంద్రమ్మ రాజ్యం అంటే అందరూ ఆ పాత ఇంద్రమ్మ రాజ్యం అనుకున్నారు. కానీ రేవంత్ రెడ్డికి ఒకటే తెలుసు, బలిదేవత ఈ యొక్క సోనియా గాంధీకి బలి ఇచ్చి ఇందిరాగాంధీ స్వర్గంలో